నా చుట్టూ పుస్తకాలే, నా చుట్టూ పుస్తకాలే, నా చూపులో చుట్టేసుకుని కళ్ళ నిండా కాగితాలతో కదలాడే పుస్తకాలే, నా కనుచూపు మేర పుస్తకాలే, గుండెల మీద పుస్తకమే, చదువుతూనే నిద్రపోతా. గుండెల మీద పుస్తకం, అలాగే కళ్ళజోడు అలానే. కుడి ఎడమ చేతికి చేరువగా చంటి పాపలా నా పుస్తకమే. ఎప్పుడూ ఎడు చూసినా కనురెప్పలు విడివడినా ముందు దర్శనం పుస్తకమే. పొద్దు వాలినా పొద్దు పొడిచినా పుస్తకమే. అయినా పుస్తకం లేనిదెక్కడ? బీరువా నిండా పుస్తకాలే. సందు చివరిలో బడ్డీ కొట్లలో దీనంగా వేలాడుతూ పుస్తకాలే. చౌరస్తా పేరుబంట మీద పుస్తకాలే. ఎటు చూసినా పుస్తకాలే. కోటి అబిట్స్ ఎక్కడ ఏ పేరుమెట్లమైన గుట్టలు గుట్టలు పుస్తకాలే. పాఠశాలకెళ్ళే పిల్లల నడుముల తిరిగే మోతలు పుస్తకాలే. ఇంటి నిండా కాళ్ళ వేళ పుస్తకాలే. కానీ ప్రస్తుతం చదివేవారు ఏది? వారిని వెతికి పట్టుకుందాం. కనీసం ఒంటరి ఒడ్డున ఉన్న నాలాంటి వారినైనా పట్టుకుందాం. పుస్తకం లేనిదే హస్తానికి విలువేది? కరుల వెంట పరుగులు తీసే అక్షర సభలు పుస్తకం తడిమితే కదా తెలిసేది. పుస్తకంలోంచే కదా జీవన రహస్యాలు తెలిసేది. పుస్తకాలలోనే కదా చరిత్ర కథలు దాగుండేది. ప్రతి మనిషి మనకి ఎదురు పడగానే ఓ చదవని ఆమె వాడు పుస్తకమే. ప్రతి మనిషి మనకు ఎదురు పడగానే ఓ చదవని ఆమె వాడు ఓ పుస్తకమే. కంటికి కనిపించే ప్రతిదీ ఓ పుస్తకమే. మేధలో పుట్టిన అక్షర రూపాలే ఈ పుస్తకాలు. నా చుట్టూ పుస్తకాలే, నా కనుచూపు మేర పుస్తకాలే. పుస్తకాలు చదవండి, చదివించండి.